ఉద్భవిస్తాయన్నమాట. ఆ సాలగ్రామాలు ఉద్భవించడానికి కారణం ఏంటి అంటే మామూలుగా ఎక్కడన్నా మందిరంలో భగవంతుడు ఆయన ప్రతిష్ఠించే వ్యక్తిని బట్టి, పూజించే వ్యక్తులను బట్టి ఉంటాడా లేదా అనేది నిర్ణయింపబడుతుంది. ఒకసారి మధ్వాచార్యుల వారు ఆయన ఉపన్యాసం ఇస్తుంటారు. హనుమంతుల వారి ప్రాణదేవుడు అంటారు హనుమంతుల వారి. ఆ దేవాలయం లోపల నుంచి దేవాలయంలో ఉపన్యాసం ఇస్తుంటే పూజారి లోపలికి వెళ్ళినప్పుడు ప్రణామం చేస్తారు మధ్వాచార్యుల వారు. ఆ పూజారి మధ్వాచార్యుల వారి శిష్యుడు అనమాట. మళ్ళా బయటకు వచ్చేటప్పుడు మళ్ళా ప్రణామం చేస్తారు. శిష్యులకి ఏం అర్థం కాదు, ఏంటిది గురువుగారు శిష్యుడికి ప్రణామం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఉపన్యాసం అయిపోయిన తర్వాత గురువుగారు పూజారి వెళ్ళేటప్పుడు ప్రణామం చేశారు, వచ్చేటప్పుడు ప్రణామం చేశారు, ఇదేంటిది అంటే, నేను పూజారిగా చేసింది, ఆ పూజారి పవిత్రత అస్సలు బాగలేదు, అతను లోపలికి వెళ్ళినప్పుడు హనుమంతుడు బయటికి వెళ్ళిపోయాడు, సో అతను మళ్ళీ బయటకు వచ్చినప్పుడు హనుమంతుడు గుడి లోపలికి వెళ్ళాడు, నేను హనుమంతుడికి ప్రణామం చేశాను పూజారికి కాదు అన్నాడు. అంటే వ్యక్తి యొక్క పవిత్రతను బట్టి భగవంతుడు అక్కడ ఉంటాడు. కానీ సాలగ్రామం అన్నటువంటిది ఏంటి అంటే తులసీదేవి యొక్క శాపానికి భగవంతుడు గురయ్యాడు అనమాట. ఆమె యొక్క భర్త జలంధరుడు ఆయన శివునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఆయన శక్తి ఎంత ఉండింది అంటే తులసీదేవి యొక్క పాతివ్రత్యం వల్ల శివుడు కూడా జయించలేకపోయాడు అనమాట. అప్పుడు భగవంతుడు ఆ రూపాన్ని తీసుకొని ఆమె యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టడం వల్ల అక్కడ జలంధరుడు మరణిస్తాడు అనమాట. సో అది గ్రహించినటువంటి తులసీదేవి భగవంతుడిని శాపిస్తుంది, నువ్వు పాషాండమైపోవచ్చని చెప్పి. మరి భగవంతుడు ఆ రాయి రూపంలో ఆయన రాయి అవడమే కాకుండా ఆయన దాంట్లో ఉపస్థితమవుతాడు. ఎందువల్ల అంటే ఆమె పవిత్రతకు భగవంతుడు కట్టుబడి, సాలగ్రామం ఎక్కడున్నా కానీ, చెత్త కుప్పలో ఉన్నా కానీ భగవంతుడు దాంట్లో ఉంటాడు అనమాట. అందుకని సాలగ్రామ పూజ అన్నటువంటిది అంత సామాన్యం కాదు. కొంతమంది ఏదో ఫ్యాషన్కి తెచ్చి పెట్టేసుకొని సరిగ్గా పూజలు ఇవన్నీ ఆడ షోడశోపచారాలతోటి పాంచరాత్రిక విధి ఆగమ శాస్త్రం ప్రకారం పూజా విధానాలు చేయాలి సాలగ్రామానికి. సో అటువంటి సాలగ్రామాన్ని తీసుకొని వచ్చి మన యొక్క బాలరాముడిని చెక్కారు ఇక్కడ అయోధ్యలో అనమాట. సో ఆ మిగిలినటువంటి సాలగ్రామ శిల ఇది అనమాట. సో ఇది మనం దర్శించుకొని మనం అరే शिवात्म प्रभु कीर्तन पूर्ण విశ్వకర్మ పురుగు రూపంలో పురుగు రూపంలో రాయి లోపలికి వెళ్తాడు. వెళ్ళి లోపల ఎక్కువ చక్రం ఇవన్నీ చెప్తాడు. దానికి మళ్ళా ఇంత చక్రమే కాకుండా దానికి బంగారు పూత పోస్తాడు. ఆ బంగారు గోకితే 1/2 గ్రామం ఏమో వస్తుందంట. దానికోసం పగలగొట్టేస్తారు. పగలగొట్టి దాన్ని గీక్కుంటారు అలా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. కానీ ఆ పగలగొట్టినప్పుడు లోపల చూస్తే అది చక్రం ఉంటుంది, సుదర్శన చక్రం ఉంటుంది. అది ఎవరు లోపల రాయి లోపల ఎవరు చెప్తారు చెప్పండి. కానీ ఆ విశ్వకర్మే ఆ తులసి యొక్క శాపానికి ఆమె అంటే ఎందుకు అది చక్రం అంటే ఆ శాలిగ్రామాల్లో కూడా వెరైటీస్ ఉంటాయి. భగవంతుడి దశావతారాలు ఉన్నాయి కదా. ఒకటి నరసింహ శాలిగ్రామం ఉంటుంది. ఆ శాలిగ్రామం ఎట్టుందంటే నోరేడు తెచ్చి అట్లా ఉంటుంది. వరాహ శాలిగ్రామం ఉంటుంది, మూతి ఇట్లాగా ఉంటుంది. వామన శాలిగ్రామం ఉంటుంది.
దామోదర శాలిగ్రామం ఉంటుంది. సో భగవంతుడి అవతారాలకు సంబంధించినటువంటి రూపాలతో సంబంధమైనటువంటి శాలిగ్రామాలు ఉంటాయి. సో శాస్త్రం ప్రకారం ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇది నరసింహ శాలిగ్రామం, ఇది వరాహ శాలిగ్రామం, ఇది వామన. ముందు దాని రూపాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాం. రూపాన్ని బట్టి కొన్ని పగలగొట్టకుండానే నరసింహ శాలిగ్రామం అనుకోండి, నోరేడు తెరిచి ఉంటుంది. ప్రతి రాయి ఒక రకం అంటే ఇప్పుడు ఆ పుణ్య నదిలో ఉన్నాయి కాబట్టి విశిష్టమైనటువంటి ప్రతి రాయి విశిష్టమే. కానీ శాలిగ్రామం దాని రంగే వేరుగా ఉంటుంది. దాన్ని చూడంగానే మనం ఆ శాలిగ్రామాన్ని చూడంగానే ఐడెంటిఫై చేస్తాం ఇది శాలిగ్రామం. అరే బోలో రామచంద్ర భగవాన్.